బైబిల్ని మాట్లాడనివ్వండి ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ రోజు అంశం, రక్షించబడ్డాము కాబట్టే రక్షణ ఫలము అనగా ఆత్మీయ ఫలము అనగా మంచి పనులు చేస్తాము. సత్క్రియలు మంచి పనులు రక్షణకు మూలం కాదు, అవి రక్షణ ద్వారా లభించే ఫలాలు. మీరు రక్షించబడాలని మంచి పనులు చేయరు, ఆ రక్షణను కొనసాగించుకోవడానికి కూడా మీరు మంచి పనులు చేయరు. మీరు రక్షించబడ్డారు కాబట్టే మంచి పనులు చేస్తారు, అదే మీరు దేవునికి చెల్లించే కృతజ్ఞత, అదే నిజమైన స్వేచ్ఛ. మీరు నిబంధనలకు లోబడి జీవించినప్పుడు నిరాశతో జీవిస్తారు. అప్పుడు మీరు సందేహం, భయం మరియు ఒత్తిడి మధ్య బతుకుతారు. కానీ మీరు క్షమించబడ్డారని, అంగీకరించబడ్డారని, దేవునితో ఏకమయ్యారని, మీ రక్షణ పట్ల నిశ్చయత కలిగి ఉన్నారని మరియు పరలోకంలో మీకు చోటు దక్కుతుందని పూర్తి స్థాయిలో నమ్మినప్పుడు అది మీలో ఒక మార్పును తీసుకొస్తుంది. అది మీకు సంతోషాన్ని, సమాధానాన్ని మరియు స్పష్టమైన ఆలోచనా విధానాన్ని ఇచ్చి మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. అదే పాపపు శక్తిని విచ్ఛిన్నం చేస్తుంది, అదే మీరు కృపలో నడవగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది. మీ పిలుపుకు తగినట్లుగా మీరు యోగ్యంగా నడుచుకోవడానికి అదే మీకు శక్తినిస్తుంది. కాబట్టి బోధకులారా, ఎట్టి పరిస్థితుల్లో వాక్య ప్రమాణాలను తగ్గించకండి. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పండి. విశ్వాసులరా, వాక్యాన్ని పరిశీలించండి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నూతన సృష్టిగా మార్చబడ్డ నీవు నూతన జీవితముతో ఆత్మఫలమును ఫలిస్తూ దేవునిలో ముందుకు సాగండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాఘనుడా, సకల యుగాలలో సజీవుడా, స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడా, ధవళ సింహాసనసీనుడా, సర్వాధికారి, మీకే వందనాలు. ఇంతవరకు వాక్యముతో మాట్లాడారు. దేవా, వాక్యములో ప్రస్తుత పరిస్థితిని చూపించారు. గుర్తించగలగడానికి మాట్లాడి సహాయం చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. అవును దేవా, ఈ వాక్యం ప్రకారం బ్రతుకులు మారునట్లు, మార్పు చెందునట్లు ముందుకు నడవడానికి మీరే సహాయం చేశారు. హృదయాలు తెరవబడున్నట్లు కార్యం జరిగించమని. రక్షించబడ్డాను కాబట్టే మీకు నచ్చిన విధంగా బ్రతకగలను, ఆత్మఫలమును ఫలించగలను అని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుని రాకడ మరియు దేవుని పిలుపు ఆలస్యమైతే దేవుడు అవకాశమిస్తే తిరిగి మరలా మరో అంశంతో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ వందనాలు. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.